గీతూ మోహన్ దర్శకత్వంలో మన రాకింగ్ స్టార్ యష్ నటించిన సినిమా టాక్సిక్ ఓవర్సీస్ మార్కెట్ లో మరో మైల్ స్టోన్ అయితే సినిమా రీచ్ కావడం జరిగింది. సో బుకింగ్స్ రూపంలో ఈ సినిమా ఓవర్సీస్ మార్కెట్ లో $300K అయితే అచీవ్మెంట్ చేయడం జరిగింది. అంటే దాదాపుగా $3 లక్షల అయితే ఈ సినిమా బుకింగ్స్ రూపంలో ఓవర్సీస్ మార్కెట్ లో సొంతం చేసుకోవడం జరిగింది. అండ్ ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇప్పుడు $300K వరకు రావడం జరిగింది. సో ఇప్పుడున్న రిపోర్ట్ ప్రకారం ఇది ఓవర్సీస్ సంబంధించి రేపు నేషనల్ వైడ్ గా ఇండియాలో కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతున్నాయి కాబట్టి సో ఈ లెక్కలు ఆ లెక్కలు కలిస్తే మరి ఎలాంటి బుకింగ్స్ దూసుకెళ్ళిపోతుందో చూడాలి. సో ఏంటంటే ఈ వీడియోలో మనం ఏంటంటే ఓవర్సీస్ మార్కెట్ సంబంధించి ఇప్పటివరకు ఎంతవరకు రావడం జరిగింది, ఎందుకంటే రేపటి నుంచి నేషనల్ వైడ్ గా కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఎన్ని టికెట్లు సోల్డ్ అవడం జరిగింది, వాల్యూ ఎంత రావడం జరిగింది బుకింగ్స్ రూపంలో అనే విషయం గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవ్ వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన యూనిక్ అప్డేట్స్. రెగ్యులర్ గా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం అలాగే బాక్స్ ఆఫీస్ కలెక్షన్ వీడియోస్ కోసం మన యూనిక్ అప్డేట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. కొత్త వాళ్ళైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పాత వాళ్ళైతే వీడియోకి లైక్ కొట్టి వీడియోని కంటిన్యూ చేయండి. అలాగే యష్ ఫ్యాన్స్ చూస్తున్నట్టయితే మాక్సిమం లైక్ కొట్టండి, వీడియో కూడా ఎక్కువసేపు ఉండదు, ఒక 4-5 నిమిషాల్లో ఓడగొట్టేస్తాను. సో ఏంటంటే ముందుగా నార్త్ అమెరికా బుకింగ్స్ గురించి ఒకసారి మనం మాట్లాడుకుందాం. నార్త్ అమెరికాలో ఇప్పటివరకు ఓవరాల్ గా లొకేషన్స్ వచ్చేసి 340 లొకేషన్స్. సో 340 లొకేషన్స్ లో ఓపెన్ అయిన షోస్ ఏంటంటే 930 షోస్. ఈ 930 షోస్ ద్వారా సోల్డ్ చేసిన టికెట్స్ ఏంటంటే 9,480 టికెట్స్ ఇప్పటివరకు సోల్డ్ చేయడం జరిగింది. దీని ద్వారా వచ్చిన వాల్యూ USD రూపంలో ఎంత అంటే $2,05,800 అయితే రావడం జరిగింది. $2,05,800. దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే 1,96,00,000 ₹1,96,00,000 అంటే ఆల్మోస్ట్ 2 crores దగ్గరికి అయితే రావడం జరిగింది ఓన్లీ నార్త్ మార్కెట్ నుంచి, నార్త్ అమెరికా నుంచి. ఈ నెక్స్ట్ వచ్చి యూకే ఇంకా యూరప్ నుంచి బుకింగ్స్ రూపంలో ఇప్పటివరకు సోల్డ్ చేసిన టికెట్స్ ఏంటంటే 3,260 టికెట్స్ అయితే సోల్డ్ కావడం జరిగింది. దీని ద్వారా వచ్చిన డాలర్స్ వాల్యూ ఎంత అంటే దాదాపుగా $52,800 రావడం జరిగింది. దీని వాల్యూ మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే $56,30,000 $56,30,000 బుకింగ్స్ రూపంలో యూకే ఇంకా యూరోప్ నుంచి రావడం జరిగింది. నెక్స్ట్ వచ్చి న్యూజిలాండ్ ఇంకా ఆస్ట్రేలియా నుంచి ఇప్పటివరకు బుకింగ్స్ రూపంలో సోల్డ్ అయిన టోటల్ టికెట్స్ ఏంటంటే 3,010 టికెట్స్, 3,010 టికెట్లు. దీని వాల్యూ వచ్చేసి డాలర్స్ రూపంలో $78,200 $78,200. దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్లయితే $62,30,000 $62,30,000 $62 lakhs అనుకోండి. సో ఓవరాల్ గా ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి కంప్లీట్ గా ఈ సమయం వరకు అంటే ఆల్మోస్ట్ 10-10:30 అవుతుంది అనుకుంటా టైము. సో ఈ టైం వరకు ఓవరాల్ గా సోల్డ్ చేసిన టికెట్స్ ఏంటంటే 15,750 15,750 టికెట్లు ఇప్పటివరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి సోల్డ్ అవడం జరిగింది. ఎందుకంటే రేపటి నుంచి గల్ఫ్ కంట్రీస్ లో కూడా స్టార్ట్ అవుతాయి. గల్ఫ్ కంట్రీ మన ఇండియన్ సినిమాలకు చాలా ఇంపార్టెంట్. మెయిన్ గా మిడిల్ ఈస్ట్ ఏదైతే ఉంటుందో మిడిల్ ఈస్ట్ చాలా ఇంపార్టెంట్. గల్ఫ్ కంట్రీస్ లో ఓపెన్ అయిన తర్వాత బుకింగ్స్ అనేది ఇంకా చాలా వేగంగా పరిగెడతాయి. సో ఇప్పటివరకు ఓవరాల్ గా గల్ఫ్ కంట్రీస్ కాకుండా ఓవర్సీస్ మార్కెట్ నుంచి సోల్డ్ అయిన టికెట్స్ ఏంటంటే 15,750 టికెట్స్ డాలర్స్ రూపంలో దాదాపుగా $3,04,000 అయితే రావడం జరిగింది. $3,04,000 రావడం జరిగింది. దీన్ని మన ఇండియన్ రూపీస్ లో కన్వర్ట్ చేసుకున్నట్టయితే $2,95,00,000 $2,95,00,000 అంటే ఆల్మోస్ట్ 3 crores అనుకోండి, 3 కోట్లకి అయితే దగ్గరగా వచ్చేసింది. సో ఇప్పటి వరకు ఓవర్సీస్ మార్కెట్ నుంచి రేపు గల్ఫ్ కంట్రీస్ లో ఓపెన్ కావడం జరుగుతుంది. అలాగే నేషనల్ వైడ్ గా మన ఇండియాలో కూడా ఓపెన్ అవుతుంది కాబట్టి రేపు నుంచి పరిగెడుతుంది. కానీ ఇప్పటి వరకు అయితే $3 crores అయితే రావడం జరిగింది. అలాగే బుక్ మై షో ఇంట్రెస్ట్ గురించి మాట్లాడుకున్నట్లయితే బుక్ మై షో ఇంట్రెస్ట్ వచ్చి ఇప్పటి వరకు ఈ సమయం వరకు అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 10:30 ఆ టైం అవుతుంది 1.1 million బుకింగ్స్ ఇంట్రెస్ట్ అయితే బుక్ మై షోలో ఉంది. ఇక నెక్స్ట్ వచ్చి ఇంతకుముందు చెప్పాను ఆగస్టు 22వ తారీఖున హైదరాబాద్ మల్లారెడ్డి యూనివర్సిటీలో దూల్పేట్లో యూనివర్సిటీలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉండబోతుంది టాక్సిక్. ఇక ఇంకో అప్డేట్ ఏంటంటే టాక్సిక్ సినిమా ఇప్పటి వరకు ఉన్న రిపోర్ట్ ప్రకారం ఏంటంటే వరల్డ్ వైడ్ మార్కెట్లో దాదాపుగా 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. ఎంత 12,000 స్క్రీన్స్లో రిలీజ్ అవుతుంది. సో పుష్ప ఆల్మోస్ట్ 12,500 స్క్రీన్స్లో రిలీజ్ అవ్వడం జరిగింది. సో పుష్ప ఇప్పటికీ టాప్ ఉంది. కానీ టాక్సిక్ ఇప్పటివరకు వస్తున్న ఇన్ఫర్మేషన్ అయితే దాదాపుగా 12,000 స్క్రీన్స్ అంటున్నారు. మరి ఇంకా పెరుగుతాయా లేదా అనేది చూడాలి. లైన్ గేట్స్ వాళ్ళు ఇంకేమైనా పెంచుతారా లేదా అనేది చూడాలి. బట్ ఇప్పటివరకు ఉన్న ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే దాదాపుగా 12,000 అని లిస్ట్ అయితే రావడం జరిగింది. కానీ ఇప్పటికీ కూడా పుష్ప నెంబర్ 1 పొజిషన్లో ఉంది. పుష్ప దాదాపుగా 12,500కి పైగా స్క్రీన్స్లో రిలీజ్ కావడం జరిగింది. ఇక రేపటి నుంచి నేషనల్ వైడ్గా కూడా బుకింగ్స్ ఓపెన్ అవుతాయి కాబట్టి ఇక రేపటి నుంచి బుకింగ్స్ రిపోర్ట్ అనేది పరిగెత్తడం జరుగుతుంది. సో ఓవరాల్గా ఏదనమాట ఈ సమయం వరకు బుకింగ్స్ అయితే దాదాపుగా 3 కోట్లకు దగ్గరగా రావడం జరిగింది. రేపటి నుంచి నేషనల్ వైడ్గా ఓపెన్ అవుతాయి. దాంతోపాటు ఏంటంటే గల్ఫ్ కంట్రీస్లో కూడా ఓపెన్ అవుతాయి కాబట్టి బుకింగ్స్ రూపంలో వాల్యూ ఎంత రావడం జరుగుతుంది సినిమా రిలీజ్ ఉంది అనేది చూడాలి. సో ఓవరాల్గా ఏదనమాట వీడియో టాక్సిక్ సినిమా బుకింగ్స్ రూపంలోనే ఓవర్సీస్ మార్కెట్ నుంచి ఇంకా మన ఇండియన్ మార్కెట్ నుంచి బుకింగ్స్ రూపంలోనే ఎన్ని కోట్లను వసూలు చేసే అవకాశం ఉందని మీరు అనుకుంటున్నారని మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. జై హింద్, జై భారత్, నమస్తే.